పర్యాటకులను ఆకర్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సౌకర్యాలు మౌలిక వసతులు కల్పిస్తూ ఉంటాయి. అయితే ఈ విషయంలో వినూత్నంగా ఆలోచిస్తూ తమిళనాడు ప్రభుత్వం కన్యాకుమారిలో అలల అందాలను సరికొత్తగా వీక్షించేందుకు పర్యాటకుల కోసం గ్లాస్ బ్రిడ్జ్ నిర్మించింది. కన్యాకుమారి వద్ద సముద్రంలో ఉన్న వివేకానంద రాక్ తిరువళ్లూరు విగ్రహం వద్ద నిర్మించిన గాజు వంతెనను తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రారంభించారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో ఈ అద్దాల వంతెనను నిర్మించారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి 37 కోట్ల వ్యయం కాగా గత ఏడాది మే 24వ తేదీన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే తమిళనాడులోని కన్యాకుమారి పర్యాటక ప్రాంతం. అక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం చూసేందుకు చాలా మంది పర్యాటకులు గంటల తరబడి నిత్యం వేచి చూస్తూ ఉంటారు. అంతేకాదు అక్కడ సముద్రంలో కొంత దూరంలో తిరువళ్లూరు విగ్రహం, వివేకానంద స్మారక మండపం ఉంటాయి. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. కన్యాకుమారికి వచ్చిన పర్యాటకులు వివేకానంద స్మారక మండపానికి బోట్ సవారీ చేసి వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ వివేకానంద స్మారక మండపానికి పక్కనే ఉన్న తిరువళ్లూరు విగ్రహానికి మాత్రం వెళ్లడానికి కాస్త కష్టంగా ఉండేది. ఈ నేపథ్యంలో తిరువళ్లూరు విగ్రహం, వివేకానంద స్మారక మండపాలను కలిపేలా ఒక బ్రిడ్జి నిర్మించాలని పర్యాటకులతో పాటు స్థానికులు కూడా అనేకసార్లు తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఈ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం ఆ రెండు ప్రాంతాలని కలుపుతూ అద్దాల వంతెనను నిర్మించింది.